అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం అంతా మనము వనపర్తి జిల్లా నాగపూర్కి సంబంధించిన టేస్టీ వంటకాలతో పాటు ఎన్నో విశేషాలు మనం తెలుసుకుంటున్నాం కదా. శ్రావణి గారు ఎంతో టేస్టీగా హెల్దీగా మనకి పరిచయం చేసి పెడుతున్నారు. మరి ఈ రోజు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో తను రెడీగా ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ శ్రావణి. హాయ్ మాధురి. ఏంటి సంగతి, రోజు రోజుకి ఏజ్ తగ్గిపోతుంది? నీకోసం ఇలా రెడీ అయ్యి వచ్చిన. నా కోసం నన్ను ఏమైనా పెళ్ళాడాలా ఏంటి? అరే నీ ముందర కొంచెం మంచిగా స్మార్ట్గా కనిపించాలి. నువ్వు పొగిడితే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు పొగడే కార్యక్రమం అనమాట. అయితే అబ్బా ఎంత అందంగా ఉన్నావే, ఎవరే నువ్వు, నీకోసం వచ్చింది శ్రావణి. అయ్యో బాబోయ్, ప్యారడీ పాటలు ఎక్కువైపోతున్నాయి. ఏం తినొచ్చారేంటి? ఇంతకు ముందుకే తిన్నాము. అవునా, అందుకే కాస్త హుషారు జోషి ఉందన్నమాట. అయితే ఇదే జోష్ మనకు కావాలి, టేస్టీగా వంటలు చేసేసుకుందాం. మరి అయితే ముందుగా ఏ వంటను పరిచయం చేస్తున్నారు? ఈ రోజు మనం పెసర గారెలు చేసుకుందాం. పెసర గారెలు చాలా టేస్టీగా ఉంటాయి కదా. చాలా బాగుంటాయండి. వీటిలోకి మీకు ఇష్టమైన నాన్ వెజ్ కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. సూపర్ ఉంటది. మీరు ఏ కాంబినేషన్ ఇష్టపడతారు? నాటుకోడి పులుసు బాగుంటది దీనికి. చూసారా, ఎవరిని అడగాలి ఏ వంట చేస్తావు శ్రావణి అడిగేదానికంటే దీంట్లోకి ఏది బాగుంటుంది శ్రావణి అడగడమే బెస్ట్ అనమాట. మంచి ఫుడ్డీ. అవును కదా. ఎస్, ఈ రోజు 2 ఫుడ్డీస్ కలిసాయి అనమాట. అర్థమవుతుందా? బాగా తింటుందా? నన్ను చూస్తే అర్థమవుతుందా నేను తింటానని? నువ్వు తినవనిపిస్తుంది. నేను తిన్ననిపిస్తుందా? కానీ నేను తింటాను, అన్ని టేస్ట్ చేస్తాను, దేన్ని వదిలిపెట్టను. టేస్టింగ్ అయితే చేస్తా. అది. సో ఇప్పుడైతే పెసర గారెలు తయారు చేసుకుంటున్నాం. మరి రెడీగా ఉన్నారా? పెసర గారెలు నేర్చేసుకుందామా? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. పెసర గారెల తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. నైస్. మరి ఇప్పుడు చక్కగా డీప్ ఫ్రై గారెలు చేసుకోబోతున్నాం. పెసర గారెలు మరి స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ముందుగా అయితే ఆయిల్ వేడి చేసేసుకుందాం. ఇప్పుడు ఏం కావాలి? నాకు మిక్సీ అది ఇవ్వండి. జార్ కావాలా లేదా? కావాలి. ఫస్ట్ మనం మిక్సీ పట్టుకోవాలి. ముందు ఒక 3 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. పెసరపప్పు తొందర నానిపోతుంది కదా. అయితే శనగపప్పు గారెలు వేసుకుంటాం, పచ్చి శనగపప్పుతోటి వడలు. అది బాగుంటుందా? పెసర గారెలు బాగుంటాయా? వంటల దేనికి అదేనండి. దేని రుచి దాని రుచి దానిదే అండి. ప్రతి ఒక్కటి మనం ఆస్వాదించాలంటే. ఇది ఒక్కటి మిక్సీ పట్టుకొని వద్దాం, తర్వాత అవన్నీ వేసుకొని. సరే, మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం. అయిపోయిందండి. తీసుకొచ్చి చూపించండి ఒకసారి మనకి. ఇగోండి, ఇలా మిక్సీ చేసుకున్నాం. మరీ మెత్త, కొంచెం కచ్చపచ్చి ఉంటే తింటుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఆనియన్స్ వేసుకుందాం, పచ్చిమిర్చి వేసుకుందాం. మీకు సిస్టర్ కూడా ఉంది అని చెప్పేసి అన్నారు కదా. మా బంధం ప్రతి ఒక్కళ్ళు టాక్ ఆఫ్ ది టౌన్ గా మాట్లాడుకుంటారు అని చెప్పేసి. మీ అక్క నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? మా అక్కకి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. నేనన్నా, అమ్మ, నానన్న చాలా అంటే చాలా ఇష్టం. బాధ్యత ఎక్కువ మా అక్కకి. అమ్మ తర్వాత అక్క నాకు. అవునా? మా అక్క గురించి చెప్పడానికి నాకు ఇంకా రాదనుకోండి, అంత ఇష్టం నాకు. ఏదైనా షేర్ చేసుకుంటారు. ఈ ప్రపంచంలో నీకు ఏది ఎక్కువ ఇష్టం అంటే నాకు అక్కనే ఇష్టం. అంత మంచి బాండింగ్. చాలా మంది అక్క చెల్లెళ్ళు భయంకరంగా కొట్టుకుంటారు కదా. అట్లా మా అక్క రేపు మాట్లాడదు. ఈ రోజు చిన్నగా ఏమన్నా అనుకున్నామంటే నాకు ఈ రోజే ఏడుపు వస్తుంటది. ఇక నేనే ఫస్ట్ కాల్ చేస్తా. అవునా? అసలు మీకు ఇద్దరికి మధ్య గొడవ అయిన ఈ రోజులు లేవు? ఒకవేళ అయినా కూడా అందం మినిట్ ఆమె మాట్లాడుతుంది, నేను మాట్లాడతా. మీ ఇద్దరు ఒకటే ఇద్దరం. అంత మంచిగా ఉంటాం. నా ప్రాణం అనుకోండి. తర్వాత జీలకర్ర వేసుకుందాం. ఇది అల్లము చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని. తర్వాత కరివేపాకు, కొంచెం సాల్ట్,
కష్టపడినా మనకి ఆ గారెలు సరిగ్గా రావండి, సరిగా రావు. చాలా జాగ్రత్త. ఇట్లానే ఉండాలి. మీ అక్క వంటలు బాగా చేస్తారా, మీరు బాగా చేస్తారా? నాన్ వెజ్ నేను మంచిగా వండుతా, ఈ అక్క అన్నీ వండుతుంది. అక్క ఆల్రౌండర్. ఓకే. సో మరి అంతలా కలిసి అంత బాండింగ్ ఉంది కదా మరి మీ ఇద్దరికి, పెళ్ళిళ్ళు అయిపోయి ఇద్దరు చెరుకు ఇంటికి వెళ్ళిపోయారు, ఎలా అనిపించింది అప్పుడు? అక్కడ మా బావ చాలా మంచి వ్యక్తి, అందుకు మా ఇద్దరికి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. మేము ఎప్పుడు కలవాలనుకుంటే అప్పుడు కలవచ్చు. పైగా ఏంటంటే బావ అలాగే మరదలు వాళ్ళ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అంటే మా బావ నన్ను యాజ్ ఏ ఫాదర్గా చూసుకుంటాడు. ఓకే. అంత మంచి వ్యక్తి. ఓ, లక్కీ అన్నమాట. చాలా లక్కీ ఈ విషయంలో. నా పేరెంట్స్ లాగా అనుకోండి, అంతకంటే ఎక్కువ ఇష్టం నాకు ఇద్దరు. ఓకే. ఇంకొకటి, నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది. నా పెళ్ళైన తర్వాత మా బాబు 1 year ఉన్నప్పుడు పరిచయము. రమ తన పేరు. తనంటే కూడా నాకు చాలా ఇష్టం. ఓ, ఇక చెప్పలేను అనుకోండి, నో వర్డ్స్. ఇక అవునా? ఎందుకు అంత ఇష్టం అవ్వడానికి వాళ్ళలో మీకు బాగా నచ్చింది ఏంటి అసలు? ఏంటంటే ఇంకేం చెప్పలేం కానీ అంత కేరింగ్గా చూసుకుంటుంది నన్ను. ఓకే. నన్ను అక్క ఎట్లా లైక్ చేస్తుందో రమ అట్లా లైక్ చేస్తుంది. నాకేదన్నా లోపల మనసులో ఏదన్నా ఉందనుకోండి, అది దానికి తెలిసిపోతుంది. ఓ, అంతా లైక్ చేస్తుంది నన్ను. ఓకే. అట్లా నాకు చాలా ఇష్టం. మీరు రమకు ఒకసారి హాయ్ చెప్పాలి. ఓకే, శ్రావణి ఫ్రెండ్ రమ గారు హాయ్. చాలా బాగా చూసుకుంటున్నారట కదా, వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. కలపడం పూర్తయినట్టేనా? అయిపోయిందండి. ఓకే, ఇంకా గారెలు వేసేసుకుందాం. బటర్ పేపర్ ఇవ్వండి. కొంచెం ఆయిల్ అద్దుకుందాం. వాటర్ పెట్టుకున్నా పర్వాలేదు. చిన్న చిన్నగా ముద్దలు చేసుకుని గారెలు వేయడం విధానం చూస్తుంటే పర్లేదు, బాగా ఎక్స్పీరియన్స్ లానే అనిపిస్తుంది. అనిపిస్తుందా? అవును. వంట చేయడం చాలా ఇష్టం అండి నాకు. తినడం ఇష్టమే, వంట చేయడం కూడా ఇష్టమే కదా మీకు? ఎవరైనా వచ్చిర్రు ఇంటికంటే వాళ్ళు తినకుండా పోవద్దు. ఇక వాళ్ళు తినకుండా పోతే నాకు బ్రెయిన్ పని చేయదు. అయ్యి బాబోయ్. శ్రావణి గారు, మన పెసర గారెలు రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయినాయండి. చూడండి గారెలు ఎంత బాగా వచ్చాయో. మీరు వంటలు బాగా చేస్తారండి. చేస్తానండి. వేడివేడిగా పెసర గారెలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పెసర గారెలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత. పెసర గారెలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. తరువాత ఒక మిక్సీ జార్ లో నానబెట్టుకున్న పెసరపప్పు వేసి మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం ముక్కలు, కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలిపి బటర్ పేపర్ పై కొద్దిగా నూనె రాసి గారెల్లా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పెసర గారెలు రెడీ. పెసర గారెల తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? ఫస్ట్ దీన్ని పట్టుకుని ఇలాగా మధ్యలోకి విరిస్తే ఆ పొగలు అలా వస్తూ ఉంటే తినాలనిపిస్తుంది. అప్పుడు ఇదిగోండి, ఇది మీకు, ఇది నాకు. థ్యాంక్ యూ. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. అవునండి, పెసరపప్పు అంటేనే కమ్మగా ఉంటుంది కదా, చాలా బాగుందండి. కమ్మగా వెళ్ళిపోతుంది అనమాట. దీని కాంబినేషన్ గా అయితే ఏం బాగుంటుంది? చికెన్ పులుసు అద్దుకొని తినాలి, సూపర్ ఉంటుంది. ఓకే, చికెన్ పులుసు తోటి పెసర గారెలు, అబ్బా చాలా బాగుంటుంది. ఇలాంటివన్నీ మనం మెయిన్ సంక్రాంతి టైంలో కనుమ ముక్కనుమల రోజులు చేసుకుంటూ ఉంటాము. మేమైతే పైన పతంగులు ఎగరేస్తాం, బిల్డింగ్ పైన ఇట్లా స్నాక్స్ చేసుకొని పోయి తినుకుంటూ ఎగరేసుకుంటూ ఎంజాయ్ చేస్తాము. ఏమన్నా ఫీల్ అది నిజం, చాలా మంచి ఫీల్, చాలా బాగుంటది.
ఓకే, మరి పెసరగారెలు నేర్చేసుకున్నాము. మరి నెక్స్ట్ ఏ వంట పరిచయం చేస్తున్నారు? నెక్స్ట్ రైస్ పాయసం చేసుకుంటున్నాం మనము. రైస్ పాయసం. రైస్ పాయసమా? అవును. ఓకే, సో పాలల్లో రైస్ ఉడికించేసుకొని పాయసం చేసుకోవాలి, బెల్లం వేసుకొని బాగుంటుంది. ఇది మనం ప్రసాదంగా దేవుడికి కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో నేర్చేసుకుందామా రైస్ పాయసం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. రైస్ పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఇది సెమీ బాయిల్డ్ అనిపిస్తుంది మనకు. అవునండి, కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం పండగ టైంలో పులిహోర చేసుకోవచ్చు, ఇట్లా పాయసం చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. తొందర అయిపోతుంది మనకు ఒక రైస్ ఉంటే. అట్లా ఈ తొందర అవుతుందని ఇట్లా ప్రిపేర్ చేస్తాం. ఒక్క దెబ్బకి 2-3 పెట్లు అన్నట్టుగా మనకి కాస్త హాఫ్ బాయిల్డ్ రైస్ కనుక రెడీ చేసుకున్నామంటే 3-4 వేసేసుకోవచ్చు. సో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేద్దాం? ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, నెయ్యి వేసుకుందాం. దీన్ని రైస్ పాయసం అన్నారా? పరమాన్నం, పరమాన్నం, బెల్లం అన్నం అంటాం మేము. దీంతో తీయనికి ఈజీ ఉంటుంది. ఓకే, డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము. సో అయితే డ్రై ఫ్రూట్స్ మనం వేయించేసుకోవాలన్నమాట. అంతే, డ్రై ఫ్రూట్స్ వేయించుకొని మంచిగా లాస్ట్ ఫైనల్ వేసుకుందాం దీన్ని. అయితే మీరు చిన్నప్పుడు మీ అక్కకి పెళ్ళి అయిపోయిన తర్వాత వెళ్ళిపోయింది కదా, సో సంక్రాంతికి ఇంటికి కొత్తలుడు వస్తే బాగా మరదళ్ళు ఆట పట్టిస్తూ ఉంటారు. మరి మీకు ఏమైనా గుర్తున్నాయా? నేను అప్పుడు చాలా చిన్నదాన్ని, పెద్దగా నాకు అట్లాంటివి ఏం గుర్తులేవు. ఓకే, మా బావ అట్లా ఉండడు కూడా. అవునా? కానీ ఆట పట్టించాలంటే అలా పట్టించాలేమో. ఇప్పుడు పట్టిస్తా, ఇప్పుడు పట్టిస్తా, పాటలు పాడతా, డాన్స్ చేస్తా మా బావ ముందల. ఓకే, ఈ పిల్లకి పిచ్చి పట్టింది అని అంటాడు. మీ అక్కకి మీకు ఎన్నేళ్ళ డిఫరెన్స్ ఉంది? 2 years గ్యాప్ మా ఇద్దరికి. ఓకే, కానీ ఊర్లో పుట్టి పెరిగినాం కదా, కొంచెము అంత తెలియదులే. ఓకే, మంచిగా ఏగిపోయినాయి ఇవి, పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోనే పాలు పోసుకుందాం. కొంచెం మసలంగానే రైస్ వేసేద్దాం. ఓకే, సో అయితే మీకు గనక దేవుడు ప్రత్యక్షమై 3 వరాలు కోరుకోమంటే ఏం కోరుకుంటారు? ప్రస్తుతానికి అయితే నాకు ఏ కోరికలు లేవు. కోరికలు లేకుండా మనిషి అంటూ ఉండడు కానీ నాకైతే ఏం పెద్ద కోరికలు ఏం లేవు. కోరికలే లేవా? ఇప్పుడు నిమిషాంబిక టెంపుల్ ఉంది కదా, ఐడియా ఉందా? ఫేమ్ అయిందా? మా ఫ్రెండ్ రమ ఉండి అడిగింది నన్ను, గుడికి వెళ్దామే మనం రేపు మార్నింగ్ అని చెప్పింది. ఎందుకే అని అంటే అక్కడ 21 daysలోనో 21 నిమిషాలనో కోరిక నేర్తుందంట, పోదాం మనము అని అన్నది. నాకైతే ఏం కోరికలు లేవే పెద్దగా కోరుకోవడానికి అని చెప్పిన. అయితే అదేమన్నది, కోరికలు లేవు కదని అంత మంచిగా ఉండాలని కోరుకుందాం, దాపోదాం దాని అన్నది. వెళ్ళినాం. ఓకే, అంతే. ఎలానో మంచిగా ఉన్నారు. అంతే. ఓకే, నీకు సినిమాలు అంటే ఇష్టమా? ఇష్టం. ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబు అంటే ఇష్టం. మరి మహేష్ బాబు తోటి అలా ఒక టీ తాగడానికి రమ్మంటే మహేష్ బాబు ఎంత బాగుంటది కదా? అది కోరికే కదా? కోరికనే. మా ఇంటికి వచ్చి తాగితే బాగుంటది. ఇది మామూలు కోరిక. మహేష్ బాబు మీ ఇంటికి వచ్చి టీ తాగితే బాగుంటది. మరి ఇది చాలా పెద్ద కోరిక, మామూలు కోరిక కాదు. ఇది కూడా కోరికనేనా? అంతేగా మరి. రైస్ వేసుకుందాం. ఇప్పుడు మనకి పాలల్లో ఫుల్ గా బాయిల్డ్ కావాలి. కాసేపు మూత పెట్టుకుందాం. ఇది అయ్యేలోపు ఏమైనా చేయొచ్చా? ఇప్పుడు అక్కడ బెల్లం కరిగించుకుందాం. ఓకే, స్టవ్ ఆన్ చేస్తా. స్టవ్ ఆన్ చేయండి. ఈ బెల్లంలో కాస్త మనకి పులుపు ఉంటుంది, అందుకే మనకి వేడి పాలలో వేస్తే విరిగిపోతుంది. కొంచెం వాటర్ వేస్తారా? కొంచెం వాటర్ వేసుకుందాం. మొత్తం మీద కోరికలు లేని మనిషి ఉందన్నమాట. మనకు ఏది రావాలని అది వస్తుందండి.
మీకు ఇంత చిన్న వయసులోనే ఇలాంటి ఫిలాసఫీ మీకు ఎందుకు అలవాటైపోయింది? నేను నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నాకు ఇల్లే ఒకటి అనమాట, ఇంకా బయటికి అవి ఇవి నాకేం పెద్దగా ఏం తెలియదు అనమాట. అట్లా గడిచిపోయింది సార్లు ఉన్న దానిలోనే. కానీ హౌస్ వైఫ్ గా ఉన్నారు కదా, మేబీ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా, మీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా, ఫ్రెండ్స్ అందరూ కలుస్తారు, బయటికి వెళ్తాము. కాదు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే బిజీగా వాళ్ళ లైఫ్ లో అంటే జాబ్ చేసుకుంటూ ఉంటారు, వర్కింగ్ ఉమెన్ గా ఉంటారు. మరి మీరు ఇంట్లోనే ఉంటారు కదా, మీకు ఎక్కడ అనిపించలేదా నేను బయటకు వెళ్ళి జాబ్ చేస్తే బాగుంటుందేమో అని? నాకేం అనిపించలేదు, నాకు ఎందుకు ఇందులోనే హ్యాపీనెస్ ఉందని. ఇంట్లోనే ఉంటే బాగుంది అనిపిస్తుంది. నాకు బయటకు వస్తేనే నెత్తిన వస్తుంది. అవునా? ఇంట్లో ఉంటే మీ ఫేవరెట్ టైం పాస్ ఏంటి, ఏం చేస్తారు? ఇన్స్టాగ్రామ్లో బాగా రీల్స్ చూస్తాను. ఎప్పుడు పోతుందో ఏంటో ఇన్స్టాగ్రామ్. ఇంకా ప్రైమ్లో ఎన్ని మూవీస్ ఉన్నాయో అన్ని మూవీస్ నాయన్ని ఎవరు చూడకుండా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఒక్క మూవీ పేరు కూడా తెలియదు నాకు. చూసేయడమే ఏదో ఒక స్టోరీ ఫాలో అయిపోవడం అంతే. కానీ ఇప్పుడు చాలా చాలా సోషల్ మీడియా భయంకరంగా పెరిగిపోయింది. చాలా ఓటీటీలని చాలా ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి. ఒకవేళ ఇవి అసలు ఫోన్ అంటూ లేకపోయి ఉండుంటే ఏం చేస్తూ ఉండేవారు? ఫోన్ లేకముందు కూడా నేను మామూలుగా ఇంట్లోనే, మా బాబు అప్పుడు చిన్నగా ఉన్నాడు కదా. ఓకే, ఇప్పుడు మీ బాబు అప్పుడు చిన్నోడితో టైం పాస్ ఎలానో అయిపోతుంది, ఇప్పుడు చదువుకుంటున్నాడు, బయటకు వెళ్ళిపోతున్నాడు. మీరు ఎలా వితౌట్ ఫోన్ చూడకుండా మీరు ఎన్ని గంటలు ఉండగలరు అసలు? ఎంతసేపు అయినా ఉంటా ఫోన్ లేకుండా. అవునా? ఎంతసేపు అయినా ఉంటా ఇంట్లో, ఏదో ఒక చిన్న చిన్న పనులు చేసుకుంటూ. నాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగా ఫ్రెండ్స్, వాళ్ళందరితో టైం పాస్ చేసుకుంటూ. ఓ ముచ్చట్లు అన్నమాట, ముచ్చట్లు, ఆసమ్మ బోసమ్మ ముచ్చట్లు. అంతే అంతే. ఓకే, బెల్లం అయితే కరిగిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా పాకం ఇందులో వేసేసుకుందామండి మనం. అంతేనా? అంతే. ఓకే, ఇప్పుడు అది కూడా కాస్త మూత పెట్టేసుకుని ఉడికించేద్దామా? మంచిగా కలుపుకొని కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుందాం. ఓకే, ఇలాచి పొడి ఫైనల్గా. అంతే. కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం, బాగుంటుంది. నెయ్యి స్వీట్స్లలో ఎంత ఉంటే అంత టేస్ట్ ఉంటుంది. ఓకే శ్రావణి, మనకి రైస్ పాయసం రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేసుకో. ఓకే, చక్కగా ఉడికింది. గార్నిష్ చేసుకుందాం. ఓకే, ఓకే, వేడివేడిగా రైస్ పాయసం రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. రైస్ పాయసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పాలు 1 కప్పు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, బియ్యం 1 కప్పు. రైస్ పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో పాలు, ఉడికించిన అన్నం వేసి కలిపి ఉడికించుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో బెల్లం, నీళ్లు వేసి కరిగించుకుని ఉడుకుతున్న అన్నంలో ఈ పాకం వేసి యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రైస్ పాయసం రెడీ. రైస్ పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? చేద్దాము. టేస్ట్ చేసే ముందు నా కొడుకుకి ఒకసారి హాయ్ చెప్పండి. టేస్ట్ చేసే ముందు చెప్పాలా? ఓకే, ముందే చెప్పాలని తినేవారు అసలు. లేదు. మీ కొడుకు పేరేంటి? నా కొడుకు పేరు లలితేష్. లలితేష్ పేరు చాలా బాగుందండి. హాయ్ లలితేష్. హాయ్. బాగా చదువుకో. మమ్మీని బాగా సతాయిస్తావా నువ్వు? సతాయిస్తాడా మీ అబ్బాయి? బాగా సతాయించాడు. అవునా? చాలా బంగారం అది. బంగారం. అక్కడ కూడా కోరిక లేకుండా పోయింది. సరే తీసుకోండి స్పూన్ మీరు కూడా. ఓకే, చాలా బాగుంది కదా. మనకి స్వీట్ కూడా సరిపోయింది, కరెక్ట్గా సరిపోయింది. చాలా టేస్టీగా ఉంది. ఈజీగా
టేస్టీగా స్వీట్ ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మనం ఇలా చేసేసుకోవచ్చు. చేసుకోవచ్చు. రైస్ ఉన్నా కూడా తొందరగా చేసేసుకోవచ్చు కొన్ని పాలలో వేసుకొని. అవును, చాలా టేస్టీగా ఉంది. చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు, టేస్టీ వంటకాలు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, వనపర్తి జిల్లా నాగపూర్కి సంబంధించిన ప్రత్యేక వంటకాలు శ్రావణి గారు చాలా ఈజీగా మనకి పరిచయం చేశారు. మీరు తప్పకుండా ట్రై చేయండి. పెసరగారెలు అలాగే రైస్ పాయసం ఇవ్వండి వాటి వనపర్తి నాగపూర్కి సంబంధించిన ప్రత్యేక వంటకాలు. వచ్చే వారం మరో చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.